తిరిగివార్తలకు స్వాగతం. గణపవరం నిడమర్రు మండలాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణపవరంలో పురాతనమైన మసీదుకు పరిసర గ్రామాల ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున మసీదు హాజరయ్యారు. రంజాన్ ముగింపు సందర్భంగా పెద్ద గురువు అర్మాన్ అన్సారీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఫరూక్, అలీ, ముతావలి, ఇస్మాయిల్, నరూర్ బహదూర్, బషీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలకు మటన్ను పంపిణీ చేశారు. పాలను కూడా అందజేశారు. 1.8 టన్నుల మటన్ అందజేశారు. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా దుగ్గిరాల్లో ముస్లింలకు చింతమనేని మటన్ పాలు అందజేస్తున్నారు. పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ముస్లింలకు అన్ని విధాల అండగా ఉంటానని అన్నారు. వారికి సొంతింటి కలను సాకారం చేస్తానని తెలిపారు. ముస్లింలు ఎమ్మెల్యేకు స్వయంగా ఖీర్ను తినిపించారు. ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ముస్లిం కుటుంబానికి ఈ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నటువంటి వారికి తలకాయకి 250 గ్రాముల చొప్పున మటను, 1 లీటర్ మిల్కు మా కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇస్తున్నటువంటిది కాదు. ఇది గత 5 ఏళ్ళుగా ఇస్తున్నాం. మధ్యలో 2 ఏళ్ళు కరోనా వల్ల ఇవ్వలేకపోయాం. 1 సంవత్సరం వీలు కాక ఇవ్వలేకపోయాం. కానీ ఇంచుమించుగా ఇది 4వసారి ఇవ్వటం జరుగుతుంది. అంతకుముందు ఇఫ్తార్ పెట్టేవాళ్ళం. ఇఫ్తార్ పెడుతుంటే ముస్లిమ్స్ కన్నా ముస్లిమేతరులు ఎక్కువ మంది వచ్చి ఆ ఇఫ్తార్లో పాల్గొంటున్నారు. మహిళలకి, పేదవారికి కనెక్టివిటీ లేక రాలేకపోతున్నారు. ఆ ఉద్దేశంతో మరి ఈ రకంగా ఇస్తే కనుక ప్రతి పేద ముస్లిం కుటుంబానికి ఇంటి దగ్గరికి వెళ్ళే వాళ్ళు రాలేకపోతే మా కూటమి నాయకులు స్థానికంగా ఉండేటువంటి వీఆర్ఓలు కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ సహకరిస్తున్నారు. ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ కూటమి ఏమైతే ముస్లిం సోదరులకి ప్రామిస్ చేసి ఉన్నామో, పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పేరు పేరున ఎతికి ఎంతమంది అద్దెలలో ఉంటే వాళ్ళకి శాశ్వతంగా ఒక ఇల్లు అనేది ఏర్పాటు చేయగలుగుతాం, చేసి చూపిస్తామని చెప్పి కూడా ముస్లిం సోదరులకి ఒక్క ఒట్లూరే కాదు, ఈ నియోజకవర్గంలో నివసించేటువంటి ప్రతి ముస్లింకి ఒక భద్రత ఉంటుంది. ఎందుకంటే మత సామరస్యం కాపాడటంలో ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ మేమంతా కూడా ఒక అన్నదమ్ముల భావంతో సంఘీభావంగా నడుస్తున్నాం. వాళ్ళు కూడా అదే ప్రార్థన చేశారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమంతా కూడా మా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. అందరికీ కూడా ఈద్ ముబారక్. రెడ్డి గణపవరంలో కొలువై ఉన్న కనకదుర్గ అన్నపూర్ణ అమ్మవారిని, విశ్వేశ్వర స్వామి వారిని పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు దర్శించుకున్నారు. 100 సంవత్సరాల జాతరను ఘనంగా నిర్వహించిన ధర్మకర్త భీమరాజు సత్యనారాయణరాజు, ఆలయ చైర్మన్ అల్లూరి రత్నాజీ రావులను అభినందించారు. జనసేన కార్యదర్శి గురిజాల వెంకటేశ్వరరావు, గద్దె కృష్ణ విజయ్, నాగదుర్గారావు, ఇళ్ల సూరిబాబు, పిడకా మురళి, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. అందం చూసే కళ్ళలో ఉండదు, సాయం చేసే చేతుల్లో ఉంటుంది. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.